హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే ఆప్షన్ గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. మరి మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చూడండి, మనకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ ఆప్షన్ కింద సో మనకు డౌన్, రైట్, అప్, లెఫ్ట్, అక్రాస్, వర్క్షీట్, సిరీస్, జస్టిఫై, ఫ్లాష్ ఫిల్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి అయితే తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ డౌన్, లెఫ్ట్, రైట్ అని ఉన్నాయి కదా. ఏంటంటే ఇక్కడ నంబర్ కావచ్చు, లేదంటే ఫార్ములా కావచ్చు, ఓకే, సో లేదా కంటెంట్ కావచ్చు, అంటే టెక్స్ట్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పైన ఉన్నటువంటి టెక్స్ట్ని కిందికి ఫిల్ చేయాలంటే మనం ఇప్పుడు యాక్టివ్ సెల్ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్లో మీరు ఎప్పుడైతే డౌన్ అనేది యూజ్ చేస్తారో చూడండి, లేదంటే కంట్రోల్ డి నొక్కినా ఓకే. సో చూడండి, ఆ పైన ఉన్న టెక్స్ట్ ఏమైంది, కిందికి ఫిల్ అయిందనమాట. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని ఇక్కడ రైట్కి ఫిల్ చేసుకోవాలనుకోండి. సో ఈ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి చూడండి, ఆ నెంబర్ ఏమైంది, రైట్ సైడ్కి ఫిల్ అయిందనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేశాను చూడండి. ఈ కింద ఉన్నటువంటి టెక్స్ట్ కావచ్చు, నంబర్ కావచ్చు, ఏదైనా పైకి ఫిల్ చేయాలంటే ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి, పైకి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కి ఫిల్ చేయాలంటే ఇక్కడ మనకు సో చూడండి లెఫ్ట్ అంటే చూడండి లెఫ్ట్ అయిపోయింది. బట్ ఇదంతా ఎందుకు తతంగము, మనం డైరెక్ట్గా ఇప్పుడు 523 ఇక్కడ టైప్ చేసిన ఈ కింద ఫిల్ హ్యాండిల్ బటన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ. సో డైరెక్ట్గా ఈ ఫిల్ హ్యాండిల్ బటన్తో చూడండి, ఇట్లా డ్రాగ్ చేసిన వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఇట్లా లెఫ్ట్కి డ్రాగ్ చేసిన వస్తుంది, పైకి ఇట్లా డ్రాగ్ చేసిన వస్తుంది, రైట్కి డ్రాగ్ చేసిన, డౌన్కి డ్రాగ్ చేసిన. సో ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఆ ఆప్షన్ గురించి మనకైతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ అయితే చెప్పినాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అక్రాస్ వర్క్షీట్ అనే ఆప్షన్ డిజేబుల్లో ఉంది. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందో చూద్దాం. సో మీరు కనుక ఒకవేళ 2007 వర్షన్ యూజ్ చేసినట్లయితే కింద డిఫాల్ట్గా 3 సీట్స్ ఉంటాయి. ఇంకా 2007 కాకుండా మిగతా సీట్స్లో అయితే మీరు ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే వర్క్ షీట్స్ అయితే ఇన్సర్ట్ అవుతాయి. ముందుగా అయితే ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ వర్క్షీట్లో, అంటే ఈ వర్క్షీట్లో ఏమైతే నేను డేటాని టైప్ చేస్తున్నానో సేమ్ రిమైనింగ్ వర్క్షీట్స్లో కూడా అదే ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వర్క్షీట్లో ఉన్నటువంటి డేటాని మీరు ఏం చేయాలా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని వీటన్నింటిని ఇట్లాగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఏం చేయాలంటే ఒకవేళ మీరు ఏదైనా డేటా ఉంటే ముందునే ఇక్కడ టైప్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళి సో చూడండి, ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్రాస్ వర్క్షీట్ అనేది ఎనేబుల్ అయిందా, సో క్లిక్ చేయండి అంతే. ఇక్కడ చూడండి, మనకు అక్రాస్ వర్క్షీట్ ఆప్షన్లో ఆల్ కంటెంట్ ఫార్మాట్స్ అని అడుగుతుంది. అంటే ఏం లేదు, ఇందులో ఉన్న కంటెంట్ ఒకటే సో మనకు ఫిల్ చేయాలనుకుంటే అక్రాస్ వర్క్షీట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్మాట్స్ అంటే ఏమి, ఈ కలరు, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవి ఉన్నాయి కదా, అవి ఒకటే కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఫార్మాట్స్ కంటెంట్స్ అన్నీ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే సో చూడండి, సో ప్రతి ఒక్క వర్క్షీట్ మీరు గమనిస్తే కానీ అన్నింట్లోనూ సేమ్ వచ్చేస్తుంటుంది. అలా అక్రాస్ వర్క్షీట్ అనే ఆప్షన్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిరీస్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి కనుక మీకు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఏంటంటే చూడండి, మీరు నంబర్స్ని ఇట్లా రో వైజ్ కానీ ఇట్లా కాలం వైజ్ కానీ ఫిల్ చేయాలనుకున్నారనుకో, సో మామూలుగా 1 2 3 ఇట్లా టైప్ చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేయడం జరుగుతుంది. కాకుండా ఇప్పుడు కాలం వైజ్ కావచ్చు, రో వైజ్ కావచ్చు, నంబర్స్ని ఫిల్ చేయాలంటే ముందుగా సో ఇప్పుడు నేనైతే చూడండి ఒక నెంబర్ని ఎంటర్ చేసి ఉంచాను. ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసిన తర్వాత ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సిరీస్లోకి వెళ్ళండి. సిరీస్లోకి వెళ్ళగానే ఇందులో చూడండి సిరీస్, ఆ నంబర్ అనేది మీకు ఎలా కావాలా, ఇట్లా రో వైజ్ కావాలా లేదంటే ఇట్లా కాలం వైజ్ కావాలా చూసుకోవాలా. సో రో వైజ్ కావాలనుకున్నప్పుడు ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టెప్ వాల్యూ చూడండి ఆల్రెడీ 1 ఉంది, స్టాప్ వాల్యూ ఎంత ఉండాలో ఒక 10 అనుకోండి.
సో ఇక్కడ 10 టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయగానే చూడండి 1 to 10 వచ్చేసిందా. సో ఇప్పుడు కాలం వైజ్ కావాలనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకు సిరీస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో స్టాప్ వాల్యూ 10 అని ఇచ్చిన. ఇక్కడ ఏం చేయాలంటే మీరు రోస్ కాకుండా కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే బటన్ని ప్రెస్ చేయగానే చూడండి ఇట్లా కాలం వైజ్ కూడా మనం నంబర్స్ని సో ఫిల్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకు జస్టిఫై అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఫిల్ జస్టిఫై అంటారు. సో ఇప్పుడు ఇదేంటంటే సో ఐఆమ్ ఆంజనేయులు ఫ్రమ్ అనంతపూర్ అని టైప్ చేసిన. దీన్ని ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ని ఫుల్ స్టాప్ ఇచ్చేసి సో దీన్ని ఇక్కడ ఫార్ములా బార్లో ఉన్న కంటెంట్ని కొంత కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడే చూడండి ఇదే సెల్లోనే. అంటే ఇదంతా లెంగ్తీగా అయిపోయిందా. ఏదైనా సెంటెన్స్ ఉందనుకోండి ఎక్సెల్ వర్క్షీట్లో ఇంత లెంగ్తీగా అవసరం లేదు. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకే కొంత దాన్ని కుదించాలంటే జస్టిఫై చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ జస్టిఫై అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఎలాగంటే చూడండి ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి ఈ టెక్స్ట్ అంతా ఒకే సెల్లో ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లెంగ్తీగా ఉన్న టెక్స్ట్ నాకు ఈ రేంజ్ వరకు కావాలా, ఇక్కడ వరకే కావాలా. సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఈ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత జస్టిఫై అనేది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సో చూడండి ఏమైంది, ఆ రేంజ్ వరకు ఆటోమేటిక్గా జస్టిఫై అయిపోయిందా. సో కట్ అయిపోతుంది అనమాట టెక్స్ట్. ఈ విధంగా కూడా జస్టిఫై అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. క్లియర్, ఇది ఒకటి. ఓకేనండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమి, ఇంకా ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నంబర్ సో నేమ్ అడ్రస్ అని టైప్ చేసిన. సో ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ 369 లేదా 362 అని టైప్ చేసిన. ఓకే, అజ్జి 963 అని టైప్ చేసిన. ఇప్పుడు సేమ్ ఇవే నాకు ఇక్కడ ఫిల్ కావాలనుకోండి. సో అప్పుడు నేను ఏం చేయాలా, సేమ్ ఇవే ఫిల్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫ్లాష్ ఫిల్ అని క్లిక్ చేస్తే కాదు. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ నాకు ఫిల్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి సేమ్ ఇక్కడ ఫిల్ అయిందా. లేదా సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో కంట్రోల్ ఈ నొక్కినా సరిపోతుంది. చూడండి సేమ్ ఉన్న కంటెంట్ని సో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్లాష్ ఫిల్ అనే దానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫ్లాష్ ఫిల్ గురించి అయితే నేర్చుకున్నాం. ఒకసారి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకొని కూడా వినొచ్చు. ఓకే, బట్ కంపల్సరీ ఈ వీడియోకి అయితే నేనైతే మ్యాక్సిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. థ్యాంక్ యూ.